హలో మూవీ లవర్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో నిన్న నైట్ 11:30కి రికార్డ్ చేశాను. ఎందుకంటే సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చి రికార్డ్ చేసేసరికి ఈ టైం అయింది. ఈ వీడియో మీకు ఈ రోజు మార్నింగ్ 8 గంటలకి అప్లోడ్ అవుతుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. డ్రింకర్ సాయి పేరుకు తగ్గట్టే హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం అలాగే ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతను ఎలాంటి వాడు, అతను ఎలా బిహేవ్ చేస్తాడు అన్న ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిలింగ్ గా చూపించారు. హీరో క్యారెక్టర్ ఎంటర్ అయిన 5 నిమిషాలకే మనకు అర్థమైపోతుంది హీరో పచ్చి తాగుబోతని. అయితే ఈ సినిమా RX-100 అండ్ అర్జున్ రెడ్డికి కొంచెం దగ్గరగా ఉంటుంది. యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ సీన్స్ ని డిజైన్ చేసినట్టున్నాడు డైరెక్టర్. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది భయ్య. ఇక్కడ సీన్స్ కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం కొత్తగా డిజైన్ చేశారు. అయితే ఇక్కడ వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక పాట వచ్చేస్తుంది. అలా మొత్తం సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల్లోనే 4 పాటలు వస్తాయి. అదొక్కటే కొంచెం చిరాగ్గా అనిపించింది. అండ్ ఈ సినిమాలో యూత్ కోసం కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా రాశారు భయ్య. అవి కూడా చాలా ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి. యూత్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర రీతు చౌదరి దగ్గర వచ్చే సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అవి కొంచెం డబుల్ మీనింగ్ లో ఉంటాయి. మరీ అంత వల్గర్ గా ఉండవు కానీ కొంచెం ఫన్నీగా ఉంటాయి భయ్య. అలా ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొదటి 20 నిమిషాలు బాగా అనిపించింది. ఇక్కడ ఒక పాట వస్తుంది, అది విజువల్ గా బాగుంది అండ్ వినడానికి కూడా చాలా బాగుంది. ఇక ఈ పాట అయిపోయినప్పటి నుంచి ఈ సినిమా కొంచెం డైవర్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ పేరుతో పిల్లోనితో చేయించిన సీన్స్ కొంచెం ఇరిటేషన్ పుట్టిస్తాయి భయ్య. నాకు ఆ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ ఆ పిల్లోడి సీన్స్ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. నాకు అక్కడే కొంచెం బోర్ అనిపించింది. ఆ సీన్స్ ని ఎడిటింగ్ లో ట్రిమ్ చేసింటే బాగుండు. అలా ప్రీ క్లైమాక్స్ వరకు ఆ కామెడీ సీన్స్ ని సాగదీశారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా అనేది చాలా గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ముఖ్యంగా అందులో హీరో క్యారెక్టర్ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. హీరో కూడా క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. ఆ సీన్స్ ని చాలా బాగా రాసుకున్నారు అండ్ అవి సరిగ్గా వర్కౌట్ అయ్యాయి కూడా. ఇక ఈ సినిమాలో హాస్పిటల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు. సినిమాని క్లైమాక్స్ వరకు చూడండి అండ్ క్లైమాక్స్ లో మంచి మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించిందంటే పర్లేదు బాగుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో చాలా పాటలు ఉన్నాయి. అయితే అందులో 2-3 పాటలు బాగున్నాయి అంతే. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో చాలా బాగుంది బట్ మిగతా చోట అంతగా లేదు. కమింగ్ టు డైరెక్టర్, చాలా బాగా తీశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కి అందరూ కనెక్ట్ అయిపోతారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పిల్లోడ్ సీన్స్ అనమాట. కథని డైవర్ట్ చేయకుండా ఆ సీన్స్ ని ట్రిమ్ చేస్తుంటే ఈ సినిమా మరో RX-100 అయ్యి ఉండేది. కామెడీ కోసం ఆ సీన్స్ యాడ్ చేశారు, బాగుంది. కానీ ఇక్కడ వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే మెయిన్ స్టోరీని డైవర్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది. సో అదొక్కటే నాకు నచ్చలేదు, మిగతా అంతా చాలా బాగుంది. ఇక ఈ సినిమాని చూడాలా వద్దంటే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అయితే ముందే చెప్తున్నా, సెకండ్ హాఫ్ మధ్యలో కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. మిగతా అంతా సినిమా పర్ఫెక్ట్ ఉంది. సో ఇదండి డ్రింకర్ సాయి రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సినిమా చూసింటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. మీరందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.